నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్సులో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు భారతదేశపు ప్రధానమంత్రులను వరుసగా ఏ విధంగా గుర్తించుకోవాలనే దానికి చాలా సింపుల్ ట్రిక్ అనేది చెప్తాను. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. కోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, కోడ్ పరంగా మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క కోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది. సో దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ ఇది చేయండి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని, ఓకే, జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని, ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను, ఓకేనా? ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను. పివిఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే, పివిఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్రుడు ఉన్నాడు అనేది మన కోడ్ అన్నమాట. మరలా ఒకసారి కోడ్ని చూడండి. జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని, ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను. పివిఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్రుడు ఉన్నాడు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రులకి ఆ యొక్క కోడ్ని మనం సో ఏ విధంగా సరిపోతుంది అనేది చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 నుంచి 14 వరకు మన యొక్క భారతదేశ ప్రధానమంత్రి వరుసగా రాశాను. ఫస్ట్ మనకు జవహర్లాల్ నెహ్రూ గారు, సో చివరి మనకు నరేంద్ర మోడీ గారు ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను కోడ్ని ఏ విధంగా తయారు చేశాను కూడా చూపిస్తాను చూడండి. సో జవహర్లాల్ నెహ్రూలో మనకు ఫస్ట్ ది జే వస్తుంది. సో లాల్ బహదూర్లో ఎల్, ఇందిరాగాంధీలో ఐ, మొరార్జీ దేశాయ్లో ఎం, చరణ్ సింగ్లో చిన్న కొంచెం మనకు కోడ్ గుర్తుండాలని చెప్పి అక్కడ సి బదులుగా ఆర్సి అని రాశాను. సో అది మనకు ఎందుకు అలా రాశాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో తర్వాత మనకు రాజీవ్ గాంధీలో ఆర్, విశ్వనాథన్ ప్రతాప్ సింగ్ ఉంది. విశ్వనాథన్ ప్రతాప్ అంటే విపి అనమాట. విశ్వనాథన్లో వి, ప్రతాప్ సింగ్లో పిని తీసుకున్నాను. చంద్రశేఖర్లో సిని తీసుకున్నాను. పివి నరసింహారావు అక్కడ మనకు పివిఎన్ అని తీసుకున్నాను. నరసింహారావు అనేది ఎంతో స్టార్ట్ అవుతుంది కదా. సో తర్వాత ఏబి వాజ్పేయిలో నేను వా అనే పదాన్ని తీసుకున్నాను. హెచ్డి దేవగౌడలో మనకు డిఈ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకున్నాను. ఇంద్ర కుమార్ గుజరాల్లో నేను ఇంద్రాన్ని తీసుకున్నాను. మన్మోహన్ సింగ్లో ఎంఏ తీసుకోవడం జరిగింది. సో నరేంద్ర మోడీలో మనకు ఎన్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం కోడ్ని నేర్చుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకు కోడ్ ఏ విధంగా ఉందనేది చూడండి ఇక్కడ. సో జవహర్లాల్ నెహ్రూ అంటే మనకి ఇక్కడ జూనియర్, ఓకేనా? జవహర్లాల్ నెహ్రూ అంటే మనకి ఇక్కడ జూనియర్, ఓకేనా? కోడ్ని అనువదిస్తున్నాను చూడండి. కోడ్కి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న దానికి సరిపోతుంది. జవహర్లాల్ నెహ్రూ అంటే జూనియర్, లెక్చరర్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి, జూనియర్ లెక్చరర్, ఓకేనా? కోడ్ గుర్తుంది కదా. జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని అనేది గుర్తుంది కదా. సో లెక్చరర్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి, సో ఇంట్లో అంటే ఇక్కడ మనకు ఇందిరాగాంధీ అనమాట. సో కోడ్లో ఏదైతే ఇంట్లో అని ఉందో సో అక్కడ మనం ఇందిరాగాంధీ అని గుర్తుంచుకోండి. మొరార్జీ దేశాయ్ అంటే అక్కడ మందుని అని అనమాట. మొరార్జీ దేశాయ్ అంటే అక్కడ మనకు మందుని అనేది కోడ్లో భాగంగా ఉంది. సో జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని. తర్వాత మనకు ఆర్సి రెడ్డి, ఓకేనా? సో మనకు ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూసాను కదా. సో చరణ్ సింగ్లో మనకు ఆర్సి అని రాసాను. ఏంటంటే మనకు చాలా ఫేమస్ ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది, సో కోచింగ్ సెంటర్ అనేది. సో అందువల్ల కొంచెం మనకు బాగా గుర్తుండే పదాలు యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి చేయడం జరిగింది. చరణ్ సింగ్లో మనకు ఆర్సిని, రాజీవ్ గాంధీ ఇంట్లో మనకు రెడ్డి ఇంట్లో అనేదాన్ని, సో విశ్వనాథన్ ప్రతాప్ సింగ్లో మనకు వానపాము, సో ఓకేనా? వానపాములో వి, పాములో పి అనే దాన్ని తెలుగు వర్డ్గా తీసుకున్నాను. సో ఈ విధంగా మనకు జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని, ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని, చంద్రశేఖర్లో సి తీసుకున్నాను కదా. సో సి అంటే చూసాను, ఓకేనా? జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని, ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను అన్న లైన్ అయితే మీకు బాగా గుర్తుంటుందని చెప్పి అయితే ఆశిస్తున్నాను. సో చూడండి బాగా. సో ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనకి పివి నరసింహారావు గారు ఉన్నారు. సో తర్వాత మనకు ఇందుకేం చెప్పాను, పివిఎన్ వాళ్ళ ఇంట్లో, ఓకేనా? పివిఎన్ వాళ్ళ ఇంట్లో అంటే కదా మనకు పివిఎన్ గారు వస్తారు. తర్వాత వాళ్ళ ఇంట్లో మనకు వాజ్పేయి గారు రావడం అయితే జరిగింది. సో పివిఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు, ఓకేనా? సో తర్వాత ఏంటి మనకు దేవేంద్రుడు, అక్కడ మనకు
ఇద్దరు ప్రధానమంత్రులు నేను యాడ్ అయితే చేయడం జరిగింది. సో దేవగౌడలో దేవాని, ఇంద్రకుమార్ గుజ్రాల్ అంటే ఐకే గుజ్రాల్. ఓకేనా, ఇంద్రకుమార్ గుజ్రాల్ అంటే మనకు ఐకే గుజ్రాల్ కదా. సో దాంట్లో మనకు దేవేంద్ర అనే పదాన్ని నేను తీసుకున్నాను. సో ఇద్దరిని కూడా కొంచెం యాడింగ్ అయితే చేశాను. సో పివిఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే, పివిఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్రుడు ఉన్నాడు. ఓకేనా, మా ఇంట్లో అన్నప్పుడు అక్కడ మనకు మన్మోహన్ సింగ్ గారు అయితే రావడం జరిగింది. మా ఇంట్లో అన్న పదంలో మన్మోహన్ సింగ్ తీసుకున్నాను. మా అనేది నరేంద్రుడు ఉన్నాడు. ఓకేనా, సో నరేంద్రుడు అన్నంటే అక్కడ మనకు నరేంద్రుడు ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క కోడ్ అనేది. సో మీకు బాగా నచ్చింది అయితే ఆశిస్తున్నాను. సో ఇటువంటి కోర్స్ అయితే మనం ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో కొత్తగా మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో చాలా కోర్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తుంటాను. సో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ఆర్టికల్స్, సో ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో మ్యాథమెటిక్స్ సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి చాలా వరకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ ఉండాలి. సో 35,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాము. సో ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిరోజు కూడా మీకు అందిస్తూ ఉంటాను. సో మీ ఫ్రెండ్స్కి అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇటువంటి కోర్స్ చెప్పి వాళ్ళందరినీ ఆశ్చర్యపరచండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.